ఓకే. మీరు ఆల్బమ్ మీద ఒప్పుకున్నావు ఎట్రా అలా చూడాలంటావు అజ్ఞానం పెట్టి ముఖ్యంగా ఈ ప్రపంచ వినియోగదారుల దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటున్నాము అనేది నేను ఒక 2 నిమిషాలు మాత్రమే మాట్లాడదలుచుకున్నాను. ఎందుకంటే ఇక్కడ వక్తలు అందరూ ఉన్నారు. వినియోగదారుల చట్టం కోసం మాట్లాడడానికి వినియోగదారుల కమిషన్ చైర్మన్ గారు ఉన్నారు. ఐక్యరాజ్య సమితి తీర్మానానికి అనుగుణంగా వినియోగదారుల హక్కులను కాపాడటానికి ప్రతి దేశంలో కూడా ఒక చట్టం ఉండవలసిన ఆవశ్యకత ఉంది అని మొట్టమొదటిసారిగా ఐక్యరాజ్య సమితి తీర్మానం చేసినటువంటి దినం మార్చి 15, 1985 ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని జరుపుకోవడానికి నిర్ణయించుకొని వినియోగదారుల దినోత్సవాన్ని జరుపుతున్నాము. ఆ రోజునే ఇది మనం ఈ ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం. దీనికి అనుగుణంగానే మన దేశంలో కూడా 1986 డిసెంబర్లో వినియోగదారుల రక్షణ చట్టం అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఆ డిసెంబర్ 24ని కూడా మనం జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవంగా కూడా ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. ఇప్పుడు ఎన్నో రకాలైన హక్కులు, ఎన్నో రకాలైన చట్టాలు ఉన్నప్పటికీ కూడా దేశంలో అందరికీ, పౌరులందరికీ కూడా అంటే కులాలు, మతాలు, వర్గాలు, భాషలకి ఎటువంటి వాటికి అతీతంగా పుట్టే గర్భంలో పిండంగా రూపుదిద్దుకున్నప్పటి నుండి మరణించే వరకు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే చట్టం ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే అది ఒక్క వినియోగదారుల రక్షణ చట్టం అని చెప్పడం. ఒక మతానికో ఉపయోగపడే చట్టాలు ఉండవు. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఒక వర్గం, లేదంటే ఫారిన్ ఎక్స్చేంజ్ అంటే వాళ్ళకి, మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్ కొంతమంది, ఇలా పంచాయతీ రాజ్ చట్టం కొంతమందికి, ఇలా ఒక్కొక్క చట్టం ఒక్కొక్కరికే ఉపయోగపడుతుంది తప్ప అందరికీ ఉపయోగపడే చట్టాలు అంటూ ఏమీ ఉండవు. అందరికీ ఉపయోగపడే చట్టం ఉందంటే అది వినియోగదారుల రక్షణ చట్టం. ఈ చట్టానికి పదును పెడుతూ మార్పుకి అనుగుణంగా 1986 నుండి నేటి వరకు కూడా చట్టానికి ఎన్నో మార్పులు, సవరణలు తీసుకొచ్చి ఎప్పటికప్పుడు దీన్ని నూతనంగా వ్యవస్థలు కల్పించుతూ జరుగుతుంది. ఇప్పుడు వచ్చినట్టు ఆన్లైన్ వ్యాపారానికి, ఆన్లైన్ మోసాలని అరికట్టడం కష్టమవుతుంది. కాబట్టి ఈ ఆన్లైన్ మోసాలను అరికట్టాలన్నా, అలాగే ఎక్కడెక్కడి నుండో మనం వస్తువులు తెలుసుకున్నాం. మనం ఉన్నది శ్రీకాకుళం అంటే కష్టం. ముంబైలో కొన్నటువంటి వస్తువుని ముంబై వెళ్ళే మనం కేసు వేయాలంటే కష్టం. కాబట్టి ఈ అన్ని అవకాశాలను చూసి వీటన్నిటి పద్ధతులకి అనుగుణంగా 2019లో జూలై 23న మరో ఈ చట్టం ప్లేస్లో, అంటే పాత వినియోగదారుల చట్టం ప్లేసులో కొత్త చట్టాలు తీసుకురావడం జరిగింది. రక్షణ కల్పించడానికి ఉన్న చర్యలు అయితేనేమి, జిల్లా స్థాయిలో యంత్రాంగాలు అయితేనేమి, రాష్ట్ర స్థాయిలో యంత్రాంగం అయితేనేమి, దీనికంటూ ఫైనాన్షియల్ అసిస్టెన్స్, ఇవన్నీ కొత్తగా ఉంటూ అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీస్ కానీ, లేదంటే ప్రమాదకరమైన వస్తువుల నుండి రక్షణ పొందడానికి కానీ, ఇది వరలో లేని వినియోగదారుల చట్టంలో లేనటువంటి అన్ని సెక్షన్లని పూరించి ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. ఈరోజు అది 50 లక్షల రూపాయల వరకు కూడా ఈ చట్టంలో కల్పించడం జరిగింది. ఈ వినియోగదారుల కమిషన్ దేశంలో ఎక్కడ జరిగినటువంటి మోసమైనా, ఎక్కడ జరిగిన ఏ వస్తువు లోపమైనా, ఏ సేవా లోపమైనా ఎక్కడ జరిగినా ఆ వ్యక్తి శ్రీకాకుళంలో ఉంటే శ్రీకాకుళం పరిధిలో దాని మీద న్యాయం పొందే హక్కును ఈ కొత్త చట్టంలో రూపొందించడం జరిగింది.
దానికోవాల్సిన అవసరం ఎంత ఉంది. ఈ ప్రచారం అయితే అదేవిధంగా సాటి అధికారులందరికీ కూడా ఈ ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా సార్ చెప్పినట్టుగా రామ్మోహన్ గారు చెప్పినట్టుగా ఏ యాక్ట్ అయినా కూడా కొంచెం స్పెసిఫిక్ పరిధిలో వర్క్ చేస్తుంది. డ్రగ్స్ యాక్ట్ అంటే డ్రగ్స్ యాక్ట్, ఫుడ్ యాక్ట్ అంటే ఫుడ్ యాక్ట్, లేకపోతే జిఎస్టీ యాక్ట్ అంటే జిఎస్టీ యాక్ట్. బట్ ఒక కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్టే మొత్తం ఓవరాల్ డొమైన్ కలిగి ఉంది. అంటే ఇది మొత్తం అందరికీ వర్తించే ఒక గొప్ప యాక్ట్. అయితే ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లో ఉన్న నిబంధనలు మనం ఎంతమంది తెలుసుకుంటున్నాం, మనం దాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాం, ఈ చట్టంలో మనకు ఉన్న హక్కులు ఏంటి, అదేవిధంగా మనకు ఉండాల్సిన బాధ్యతలు ఏంటి, మనం నిర్వర్తించిన బాధ్యతలు ఏంటి అన్నది కూడా తప్పనిసరిగా మనం అందరం తెలుసుకున్న రోజునే హక్కుల గురించి మనం బాగా మాట్లాడగలిగే అవకాశం ఉంటుంది. అప్పుడే మన హక్కులు పరిరక్షణ విషయంలో ఖచ్చితమైన న్యాయం జరుగుతుంది. షాప్స్ నుంచి హోల్సేల్ షాప్స్ 3 సంవత్సరాల్లో మనం 12 జడ్జిమెంట్లు వస్తే అందులో 9 జడ్జిమెంట్లు కన్విక్షన్స్ ఇచ్చాయి. అంటే 9 75% కన్విక్షన్ రేట్లో డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ వచ్చే దేశవ్యాప్తంగా డ్రగ్స్ లేకపోతే మన రాష్ట్ర పరంగా కానీ చేసి ఇమ్మీడియట్గా దాన్ని వెనక్కి పంపించడం. నాణ్యమైన మందులు ప్రజలకు అందాలి, వినియోగదారులకు అందాలి. అదేవిధంగా ప్రజలకు అవసరమైన మందులన్నీ అందుబాటులో ఉన్నాయా లేదా నేను చూసుకోవాలి. అదేవిధంగా మూడో బాధ్యతగా ఈ 3 డ్రగ్స్ కంట్రోల్ డిపార్ట్మెంట్ యొక్క గురుతర బాధ్యతలు చూడడం, 3 క్వాలిటీ మెడిసిన్ ఇస్తున్నారా లేదా చూడడం. సో నేను వచ్చిన ఈ 3 సంవత్సరాల్లో చాలా ఇంప్రూవ్మెంట్ అయితే నేను తీసుకొచ్చినట్టు గర్వంగా చెప్పలేదు. ఒక ఇంపార్టెంట్ పోస్ట్గా మనం అతను మెట్రాలజీ మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే తోలికల కొత్త శాఖ అనేది చాలా ప్రాముఖ్యం ఉన్నది. ప్రతిరోజు కూడా నుంచి పాల ప్యాకెట్లు లేదా కార్పొరేట్ చేస్తే మన జనసరి అనేది ప్రారంభం అవుతుంది. కాబట్టి అక్కడ కొన్ని పాల ప్యాకెట్ మీద ఎప్పుడు తయారైంది, బెస్ట్ బిఫోర్ లేదా యూజ్ బిఫోర్ ఈ తారీఖులో వాడాలి అని రాసి ఉంటుంది, లేదా ప్యాకింగ్ డేట్ అనేది రాసి ఉంటుంది, ఎక్స్పైరీ డేట్ రాసి ఉంటారు. కాబట్టి పాల ప్యాకెట్ కొనే ముందు యూజ్ బై డేట్ కానీ ఎక్స్పైరీ డేట్ కానీ చూసి కొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే ఏ ప్యాకెట్ మీద ముద్రించిన ధర కన్నా అదనంగా చెల్లించాల్సిన అవసరం ఎటువంటి పరిస్థితుల్లో కూడా లేదు. ప్యాకెట్ మీద ఏదైతే ముద్రించారో కొంతమంది కోడింగ్ ఛార్జెస్ అని లేదా ఫ్రిడ్జ్లో పెట్టామని ఇంకోటి ₹2 ఎక్కువ చూసుకునే కొంతమంది వ్యాపారులు ఉన్నారు. అటువంటి వాటిని ప్రశ్నించని చోట అవతల భయపడడం జరుగుతుంది. మనకు కూడా ధైర్యం వస్తుంది, నాకు తప్పు చేసి వెనుక వేస్తారు. కాబట్టి ఏదైనా కూడా వినియోగదారు నుంచి ప్రశ్నించే తత్వం అలవాటు అవ్వాలి. ఇక రెండోసారి మనం కామన్గా రోడ్డు మీద ద్రాక్ష పళ్ళు, లేదా చికెన్ కొట్టు, మాంసం కొట్టు, కూరగాయల కొట్టు వీటిలో కొంటుంటాము. వీటిలో ఎలక్ట్రానిక్ మిషన్ వాడుతుంటారు. దీని మీద ఏ విధంగా బరువుని పెట్టినా కూడా దానికి టేర్ బటన్ అని ఉంటుందండి. టేర్ బటన్ నొక్కేస్తే ఇది 0 అయిపోతుంది. ఇది 0 కాకుండా ప్లేట్ ఇదే బరువు ఉన్నప్పుడు దీన్ని మళ్ళీ మీరు కొన్ని వస్తువులో కలిసిపోతుంది. కాబట్టి ప్లేట్ పెట్టినా కూడా కొన్ని వస్తువులు ప్లేట్ పెడుతుంటారు. ఆ ప్లేట్ పెట్టినప్పుడు కూడా ప్లేట్ బరువుతో 0 ఉండాలి. ఇలా 0 ఇప్పుడు యాక్చువల్గా దీన్ని తీసేసి 0 ఇప్పుడు 0 చేసిన 50 గ్రాములు ఇది 500 గ్రాములు చూపిస్తుంది. కాబట్టి ఈ ప్యాకెట్ బరువును టేర్ చేసిన తర్వాత అప్పుడు ఈ బరువు పెట్టుకుంటే పల్లెపల్లి ఉన్నా కూడా దీని అసహ్య బరువు మనకి వస్తుంది. కాబట్టి మీరు కొనే ముందు ఈ తోడి పరిచయం యొక్క 0 చూసుకోవాలని చెప్పి గమనిస్తున్నాము. దీని ప్లేట్ మామూలుగా ఉన్నా కూడా ఉత్తి ప్లేన్ ప్లాట్ఫామ్ ఉన్నా కూడా మీకు 0 కనబడాలి. ఆ 0 కనబడితేనే ఇది కరెక్ట్ తోని కింద గుర్తించవచ్చు. ఇన్స్పెక్టర్ గారు ఈయనేమో టక్కర్ పల్లి వరకు చూస్తారు. ఎక్కడ నుంచి నాకు ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు, ఆయన పేరు శ్రీధర్ గారు. మీకు ఏమైనా సందేహాలున్నా సమస్యలున్నా నా నెంబరు 9398153671 నన్ను సంప్రదించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా పెట్రోల్ బంకులో మీరు పెట్రోల్కి వచ్చినప్పుడు మీకు ఏమైనా అనుమానం వస్తే ప్రతి పెట్రోల్ బంక్లో కూడా ఒక 5 లీటర్ క్యాన్ ఉంటుంది. కాబట్టి
కాబట్టి ఆ క్యాన్తో మీరు ఒకసారి 5 లీటర్లు కొట్టి చూపించమని అడిగే హక్కు ప్రతి వినియోగదారుడికి ఉంటుంది. కాబట్టి మీకు ఏమైనా పెట్రోల్ బంకులో కొత్త తక్కువ వస్తుంది అని అనుమానం వచ్చినట్లయితే ఆ డీలర్ని లేదా పంపు బాయ్ని తప్పకుండా మాకు 5 లీటర్లు కొట్టి చూపించమని అడిగే హక్కు మీకు ఉంది. ఆ హక్కును మీరు వినియోగించుకోండి. అదేవిధంగా పెట్రోల్ నాణ్యత మీకు అనుమానం వస్తే వాళ్ళ దగ్గర ఫిల్టర్ పేపర్ ఉంటుందండి. ఒక ఫిల్టర్ పేపర్ ఇవ్వమని ఒక పెట్రోల్ చుక్క ఒకే ఒక చుక్క ఫిల్టర్ పేపర్ మీద వేస్తే ఒక 5 నిమిషాల్లో ఆ చుక్క మొత్తం మాయమైపోయి ఫిల్టర్ పేపర్ ప్లెయిన్గా ఉండాలి. అలా కాకుండా మచ్చగా ఏర్పడిస్తే దాంట్లో ఏదో కొంత కలిసిందని మనం అనుమానించాలి. అలాంటప్పుడు అక్కడ కంపెనీ సేల్స్ ఆఫీసర్ పేరు నెంబరు ఖచ్చితంగా స్టిక్కర్ అంటించి ఉంటుంది. ఆ స్టిక్కర్ కంపెనీ వాళ్ళకి ఇలా కలిసి వచ్చినట్లయితే కంపెనీ సేల్స్ ఆఫీసర్కి మీరు ఇన్ఫార్మ్ చేయాలి. అదే కొత్తలో ఏమైనా తేడా వచ్చినట్టయితే నాకు ఇన్ఫార్మ్ చేస్తే తప్పకుండా వాటి మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. వినియోగదారుల హక్కుల గురించి ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ చాలా చక్కగా మీకు వివరించారు. అయితే నేను ఇప్పుడు ప్రత్యేకంగా మా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ గురించి చెప్తాం అనుకుంటున్నాను. ఫుడ్ ఈజ్ ఎసెన్షియల్ టు లైఫ్. సో ఫుడ్ సేఫ్టీ ఈజ్ ఎ బేసిక్ హ్యూమన్. వీ కాంట్ లివ్ వితౌట్ ఫుడ్, రైట్? సో ఇలాంటి ఒక సేఫ్టీ ఫుడ్ని మన అందరికీ అందించడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేసింది. రెగ్యులేటరీ బాడీని సెటప్ చేసింది. సో ఈ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో వివిధ రకాల అధికారులు ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు? సో పబ్లిక్కి సేఫ్ ఫుడ్ని అందించడంలో వీళ్ళు కొంత పాత్ర పోషిస్తారు. సో బట్ బిజినెస్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అనే వాళ్ళు ప్రతి చోటికి వెళ్ళి విధులు నిర్వహించడం. సో అలాంటప్పుడు యాజ్ ఏ కన్జ్యూమర్గా మీరేం చేయాలి? వెనెవర్ ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళి ఒక ఫుడ్ ఐటమ్ కొనేటప్పుడు ఫస్ట్ థింగ్ చూడవలసింది ఏంటంటే వాట్ ఈస్ డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, అది ఎప్పుడు తయారైంది, అలాగే వెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎక్స్పైర్, అది ఎప్పుడు కాలం చెల్లుబాటు అవుతుంది. ఈ రెండు మీరు ఖచ్చితంగా చూడాలి. అలాగే ఆ ప్యాకేజ్ అనేది ఫుడ్ సేఫ్టీ అండ్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి లైసెన్స్ అనేది పొందిందా లేదా, ఇలాంటివన్నీ మీరు చెక్ చేసి తీసుకోవాలి. నాన్ అయోడైజ్డ్ సాల్ట్ని విక్రయించకూడదు. ఇన్ కేస్ వాళ్ళు విక్రయించినా మీరు కొనుగోలు చేయకూడదు. అలాగే ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ అని ఉంటుంది. అది మన ఇళ్లలో కన్జ్యూమ్ చేస్తాం కానీ బట్ ఎస్ఎస్ఐ నుంచి అలాగే ఐఎస్ఐ నుంచి అదేవిధంగా హక్కుల దినోత్సవం సమావేశానికి చేసిన మీ అందరికీ ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనం ఈ ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని మార్చ్ 15న ఎందుకు జరుపుకుంటున్నాం అన్న విషయాన్ని ఇక్కడ మన వాలంటీర్ ఆర్గనైజేషన్ వారు చెప్పారు ఆల్రెడీ. కాబట్టి అంటే ఈ ప్రపంచ వినియోగదారుల ఈ సంవత్సరం ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవానికి ఒక థీమ్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కమ్యూనికేట్ చేశారు. అదేంటంటే స్థిరమైన జీవన శైలికి కేవలం మార్పు అని. అంటే మనం హ్యాపీగా మన లైఫ్ని లీడ్ చేయడానికి మన చుట్టూ ఉన్న ప్రకృతి మనకిచ్చిన ఈ చెట్లు అయితేనేమి పర్యావరణం అయితేనేమి మనందరం కూడా దాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాన్ని పరిరక్షించుకుంటే మనం 50% మన లైఫ్లో మనం సక్సెస్ అయినట్టుగానే. మెయిన్ ఏంటంటే ప్రతి వారు మొక్కల్ని నాటడానికి వారి వంతు కృషి చేయాలి తప్పకుండా. అదేవిధంగా ప్లాస్టిక్ అనేది బాగా వాడకం ఎక్కువైంది. ఆ వాడకాన్ని కూడా పూర్తిగా తగ్గిస్తే మన పర్యావరణం కూడా చుట్టూ ఉన్న పర్యావరణం కూడా అంత కూడా బాగుంటుంది. ముఖ్యంగా మా పౌర సరఫరాల శాఖకి సంబంధించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. కానీ ఒకసారి మీ అందరికీ కొంతమంది స్టూడెంట్స్ తెలియడం కోసం చెప్తున్నాను. మా పౌర సరఫరాల శాఖకి సంబంధించి రేషన్ డిపోట్స్, అదేవిధంగా పెట్రోల్ బంక్స్, ఎల్పీ గ్యాస్ ఏజెన్సీస్ ఇవన్నీ కూడా మా కంట్రోల్లో ఉంటాయి. ఇవన్నీ కూడా పబ్లిక్కి అదే కన్జ్యూమర్స్కి బాగా దగ్గరగా ఉన్న డిపార్ట్మెంట్ ఇది. కాబట్టి అందుకు ఈ డిపార్ట్మెంట్ ఈ కన్జ్యూమర్ అఫైర్స్ కూడా మా డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ ముందు ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ అని ఉండేది. దానికి కన్జ్యూమర్ అఫైర్స్ అని ముందు తగిలించి కన్జ్యూమర్ అఫైర్స్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అని నేను నామకరణం చేయడం జరిగింది. తర్వాత మాకు ఈ రేషన్ డిపోట్స్లో ఏదైనా సరుకులు అందించడంలో ఎందుకంటే ప్రభుత్వం చాలా
సబ్సిడీని బేర్ చేస్తూ రేషన్ సరుకుల్ని పేద ప్రజలకి ముఖ్యంగా వాళ్ళకి అందించడం జరుగుతుంది. ఈ రేషన్ సరుకులు అందించడంలో ఏవైనా మీకు ఎక్కడైనా సరే అక్కడ లోపాలు కానీ ఏమైనా వాళ్ళకి ఇవ్వకపోవడం కానీ అటువంటి గమనించినట్లయితే మీరు తప్పకుండా ఎస్పెషల్లీ యూత్ మీరు అబ్జర్వ్ చేయాలి. ఒక డ్రెస్ వేసుకున్న వారే పోలీసు కాదు, మీరు కూడా పోలీసుతో సమానం, డ్రెస్ లేని పోలీసులు అంతే. కాబట్టి మీకు కూడా బాధ్యత ఉంది. మాకు బాధ్యత లేదు, ఎవరో చూసుకుంటారులే అని పక్క నుంచి వెళ్ళిపోవడం కాదు. అక్కడ మా పీడిఎస్ కమోడిటీస్ రేషన్ వాహనం ద్వారా సప్లై సక్రమంగా జరుగుతుందా లేదా జస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అక్కడ తెలిసిపోతుంది. అక్కడ ఏదైనా వాళ్ళు మోసాలు చేసినట్లయితే మీరు మాకు డైరెక్ట్గా ఫిర్యాదు చేయొచ్చు, మీరే చేయొచ్చు, పర్వాలేదు. దాంట్లో మీకు ఫిర్యాదు చేసినంత మాత్రం మీకు అయిపోదు. అది చేయడం వల్ల పౌరుడిగా మీ యొక్క బాధ్యత కూడా ఉన్నది. ఇప్పుడు అన్ని 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 దగ్గర డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ చూడలేం కనుక మీరు కూడా పాప తీసుకొని మాకు ఫిర్యాదు చేస్తే ఇమీడియట్గా వాళ్ళ యాక్షన్ తీసుకుంటాము. నేను వైజాగ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. వైజాగ్లో పనిచేసినప్పుడు ఒక ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్ నాకు ఫోన్ చేశాడు. ఆయన మామూలు ఏదో షాప్కి వచ్చాడు, ఆయన సామాన్ కొని వెళ్ళిపోవచ్చు, ఫోన్ చేయవలసిన పని లేదు. కానీ బాధ్యతగా ఫీల్ అయ్యి నాకు ఫోన్ చేశాడు. ఈ కిరాణా షాప్లో రేషన్ బియ్యం ఉన్నాయండి, రేషన్ బియ్యం తెచ్చి అమ్ముతున్నాడు వీడు, రేషన్ బియ్యం ఉన్నాయని చెప్పేసి పెద్దవాళ్ళ ఏరియాలో నేను వెళ్ళాము. అక్కడ బియ్యం కూడా ఉన్నాయి. ఆయన ఫిర్యాదు చేసినందుకు నేను చాలా సంతోషించాను. నువ్వు పట్టుకున్నాను కూడా అన్నాను. అలాగా ప్రతి ఒక్కరు కూడా ఆ స్టూడెంట్ అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు, నాకు కాదు నాకు బాధ్యత కాదు, పర్వాలేదు వెళ్ళిపోవచ్చు, ఆయనకి అయిపోదు. కానీ ఒక బాధ్యత తీసుకొని చెప్పాడు. దాని మీద మేము కేసు పెట్టడం కూడా జరిగింది, క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి అదేవిధంగా మనకి పెట్రోల్ బంకుల్లో ఆల్రెడీ చెప్తున్నారు లేబర్ మెయింటెనెన్స్ వాళ్ళందరూ కూడా మీకు ఏమైనా అక్కడ బుక్కుల్లో తేడా ఉంటే లేబర్ మెయింటెనెన్స్ వాళ్ళకి కంప్లైంట్ చేయొచ్చు. ఏమైనా కల్తీ జరిగినట్టు ఉంటే కల్తీ గురించి చెప్పారు కదా, ఒక ఫిల్టర్ పేపర్ ఉంటుంది, ఫిల్టర్ పేపర్ మీద ఆ పెట్రోల్ చుక్కన వేస్తే అది స్టెయిన్స్ కానీ ఉన్నట్టయితే కల్తీ కింద లెక్క. అక్కడ ఉన్నప్పుడు మాకు కంప్లైంట్ చేస్తే మాకున్నాయి, మేము వచ్చి పెట్రోల్ బంక్ ఇన్స్పెక్షన్ చేసి అక్కడ ఏమైనా వేరియేషన్స్ ఏమైనా ఉంటే బంక్ని సీజ్ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి అటువంటి సౌకర్యాలు కూడా మీరు అందరూ ఉపయోగించుకోవాలి. అదేవిధంగా ఎల్పీ గ్యాస్కి వచ్చేసరికి ఈ మధ్య మీరు చూస్తున్నారు, నేను చాలా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్యాస్ సిలిండర్స్ డెలివరీ చేసినప్పుడు ఎక్సెస్ అమౌంట్ కలెక్ట్ చేస్తున్నారని, అది కూడా వన్ కైండ్ ఆఫ్ చీటింగే. వినియోగదారుని అది మోసం చేయడం అవుతుంది. అది గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేసింది, ఒక 30 కిలోమీటర్లు దాటుకుంటే వాళ్ళు ఎక్స్ట్రా ఛార్జెస్ వసూలు చేసుకోవచ్చు. మీకు బిలో 30 కిలోమీటర్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఎక్స్ట్రా ఛార్జ్ వసూలు చేయడానికి వీల్లేదు. రసీదులు ఏదైతే అమౌంట్ ఉన్నదో ఆ అమౌంట్ మాత్రమే డెలివరీ బాయ్ వసూలు చేసుకోవాలి. అంతకు మించి ఎక్కువ వసూలు చేసినప్పుడైనా దాని మీద కూడా మీరు కంప్లైంట్ చేయొచ్చు. కాబట్టి మన హక్కుల్ని మనమే కాపాడుకోవాలి. మనకి ఎవరో వచ్చి చేస్తారని కాకుండా మనందరం మన హక్కులు కాపాడుకుంటే మనం మంచి భారతదేశాన్ని నిర్మించడం అవుతాం. ఎస్పెషల్ యూత్ అసలు యాక్చువల్గా ఈ వరల్డ్ కన్జ్యూమర్ డేని వేరే దగ్గర ఇక్కడ కలెక్టరేట్ మీటింగ్ హాల్లో పెట్టుకునే వాళ్ళకి ఇంతకుముందు వరకు కూడా. అయితే ఇప్పుడు గవర్నమెంట్ నుంచి కూడా లేదు, కన్జ్యూమర్ క్లబ్స్ ఎక్కడైతే ఉన్నాయో మెయిన్లీ స్టూడెంట్స్ని మనం ఇన్స్పైర్ చేసిన అవసరం ఉన్నది, వాళ్ళని ఎడ్యుకేట్ చేసిన అవసరం ఉన్నది అని చెప్పేసి కాలేజీ ప్రిన్సెస్లోనే పెట్టమని స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అంటే మీకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో చూసుకోండి. మీరు సార్ చెప్పినట్టుగా యూత్ తలంచుకుంటే చేయకూడదు, జరగకూడదు ఏమవుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఎక్కడెక్కడైనా మీ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా మోసాలు జరుగుతున్నప్పుడు మీరు ఇమీడియట్గా దాన్ని స్పందించాలి. డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కానీ మీరు తెలియజేస్తే తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. తద్వారా మన యొక్క హక్కుల్ని మనం పరిరక్షించుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ ఇది గమనించి మంచి భారతదేశాన్ని నిర్మిస్తారని ఎస్పెషల్లీ యూత్కి నేను ఒక సందేశం జరుగుతుంది. గారికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రతినిధులందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మేము డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రెడ్రెసల్ కమిషన్ నుంచి వచ్చాం. మీ అందరికీ ఇప్పుడు నేను చూసిన ఈ మీటింగ్ విధానం చూస్తుంటే చాలా చైతన్యంగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు విద్యార్థులు ఉన్నారు. అయితే వీరితో పాటు వినియోగదారుల సంఘాల అధ్యక్షులు అయితేనేమి ప్రతినిధులు ఉన్నారు. కాబట్టి ఇక్కడ వినియోగదారులు ఎవరు అనే విషయం చెప్పాల్సిన అవసరం లేదు. ఇది వినియోగదారులు కాని వారు ఎవరు అనేది తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు వినియోగదారులే, కానీ
చట్టం నుంచి రక్షణ పొందే వినియోగదారులు ఎవరు, చట్టం నుండి రక్షణ పొందని వినియోగదారులు ఎవరు అనేది తెలుసుకోవాలి. అందరూ వినియోగదారులే, కానీ చట్టం మనకి రక్షణ కల్పించాలి. రక్షణ కల్పించని పరిస్థితుల్లో ఉండేటిదే వినియోగదారులు కాదు అనమాట. ఎలా? ఒక సేవని కానీ ఒక వస్తువుని కానీ ఉచితంగా పొందితే వాళ్ళు వినియోగదారుల రక్షణ చట్టంకి రారు. అంటే ఈరోజు మనం గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్తాం, ఫ్రీ సర్వీస్ చేసుకున్నాం అనుకోండి, ఏదైనా జరిగితే ఈ చట్టం మనకి రక్షణ కల్పించదు. వేరే వేరే చట్టాలు రక్షణ కల్పించవచ్చు, ఈ చట్టం అయితే రక్షణ కల్పించదు. ఎందుకు? ఉచితంగా మనం సేవలు పొందాం. అలా ఈరోజు మనందరికీ వాటర్ బాటిల్స్ సర్వీస్ చేశారు, అందరికీ ఉచితంగా వచ్చింది. ఈ వాటర్ వల్ల తాగడం వల్ల మనకి ఏదైనా నష్టం కలిగిందనుకో, ఈ చట్టం ప్రకారం మనం పరిహారం పొందలేము. చట్టాలు ఏవైనా వాటి ద్వారా రక్షణ పొందగలం. కాబట్టి ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఉచితంగా పొందిన సేవలు ఏవి వినియోగదారుల చట్ట పరిధిలో రావు. అలాగే వస్తువులు. అలాగే మరొకటి ఏంటంటే, ఒక వస్తువు కొని వ్యాపారం చేయడం, అంటే దాని ద్వారా లాభాలు ఆర్జించడం, అటువంటివి. అంటే అన్నీ కాదు, కొన్ని మనం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ దీనికి చేస్తాం, అవి తప్పించి వ్యాపారం జయంతో, లాభార్జన జయంతో పనిచేసే సంస్థలు వినియోగదారుల చట్టం అనేది రక్షణ కల్పించదు. ఏంటంటే ప్రతి ఒక్కరు చెప్తున్నారు 50 లక్షల వరకు ఇక్కడ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రిప్రెసల్ కమిషన్లో మీరు కేసులు ఫైల్ చేయించాలి. ఈ 50 లక్షలు అనేది ఏంటంటే మీరు కన్సిడరేషన్ పే చేసి, అంటే మీకు సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫ్లాట్ కొన్నారు, ఇన్ టైంలో వాడు మీకు చెప్పిన టైం ప్రకారం, అంటే అగ్రిమెంట్ కాంట్రాక్ట్ ప్రకారం మీకు అందిస్తానన్న టైంకి మీకు అందించలేదు, మా కోర్టుకు రావచ్చు, మా కమిషన్కి రావచ్చు. అయితే ఆ ఫ్లాట్ అనేది 50 లక్షల రూపాయలు విలువ చేసింది అయితేనే మా దగ్గరికి రావాలి, మా దగ్గర కేసులు ఫైల్ చేయాలి. అది అర్థం. అంటే మీరు పే చేసింది లక్షలకు మించి ఉండకూడదు. అర్థమైంది కదా? సో అటువంటి కేసులు ఏవైనా సరే మా దగ్గర మీరు ఫైల్ చేయొచ్చు. ముఖ్యంగా మా దగ్గరకు వచ్చిన ఎక్కువ కేసుల్లో ఇన్సూరెన్స్ కంపెనీలకు సంబంధించినవి, బ్యాంకులకు సంబంధించినవి, అలాగే ఇప్పుడు చెప్పిన రియల్ ఎస్టేట్కి సంబంధించినవి ఎక్కువ మొత్తంలో, అంటే అప్ టు 50 lakhs వరకు కేసులు ఎక్కువగా వీటికి సంబంధించి మాత్రమే ఇక్కడ వస్తుంది, మిగిలేదు. అలాగే ఇన్ పర్సన్ వచ్చి కూడా ఫైల్ చేసుకోవచ్చు, అడ్వకేట్తో సంబంధం లేదు. ఈరోజు ఈ రిడ్రెసల్ స్పీడీ, ఇన్ఎక్స్పెన్సివ్ నేచర్, అంటే విత్ ఇన్ 4 months డిస్ప్యూట్ని రిజాల్వ్ చేయాలి. మస్ట్గా తెలుసుకోవాల్సిన చట్టం ఏదైనా ఉంది అంటే ఈరోజు కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. నిజంగా చాలా, అలాగే మన వైస్ ప్రిన్సిపల్ గారు కూడా మంచి యాక్టివ్గా ఉన్నారు. ఈ చట్టం మీద అవగాహన కలిపితే ఆ విద్యార్థులు బయటికి పోయి వాళ్ళ చుట్టూ సరౌండింగ్ పీపుల్ కూడా ఉత్తేజపరిచి ఈ చట్టం మీద పూర్తి అవగాహన కల్పించాలి. 3 నెలల కోసం డెఫినెట్గా 3 నెలలకు పెట్టినప్పుడు ఎప్పుడు మా అవసరం ఉన్న కమిషన్ మీరు ఇన్వైట్ చేస్తే మేము తప్పకుండా వస్తామని ఈ సభకు తెలియజేస్తాం. అయితే విషయం ఏంటంటే చాలా చైతన్యం ఉంది మనకి. ఇలా ఒక కార్యక్రమం జరిగినప్పుడు ఒక 4 గోడల మధ్యలో కాకుండా, ఇందాక వెంకటాచలం గారు చెప్పారు, పోరాడాలి. ఇందాక ఒక వ్యక్తి ఎవరు అడిగారు, థియేటర్లో పార్కింగ్ అని. మీకు ఎవరైనా సరే థియేటర్లో పార్కింగ్ చేసి ఫీ తీసుకుంటే ఆ రోజు టికెట్, ఆ ఫీ తాలూకా ఫోటో తీసి మా కమిషన్కి రండి, మీకు తప్పనిసరిగా న్యాయం చేస్తాం, కాంపన్సేషన్ ఇప్పిస్తాం, మీరు కట్టిన డబ్బులు తిరిగి ఇప్పిస్తాం. పార్కింగ్ ఫీ వసూలు చేయడానికి లేదు. ఎక్కడ మాల్స్లో కానీ థియేటర్స్లో కానీ
పార్కింగ్ ఫీ అనేది వసూలు చేయడానికి వీల్లేదు. ఎవరైనా సరే మీరు బయటికి పోయి కూడా అందరికీ తెలియజేయండి. ఏదైనా సినిమా హాల్లో కానీ మాల్లో కానీ మీకు ఎవరైనా పార్కింగ్ ఫీ వసూలు చేస్తే తప్పకుండా కమిషన్కి వచ్చి ఫిర్యాదు చేయండి. డెఫినెట్గా వారిపై చర్యలు తీసుకుంటాం. అలాగే ఇందాక ఒక అమ్మాయి ఎవరో అడిగారు, క్యారీ బ్యాగ్స్ గురించి ఎవరు అడిగారా? ఓకే, అయినా సరే చెప్తాను మీ ఇన్ఫర్మేషన్ కోసం. ఇప్పుడు చాలా మాల్స్లో, షాపింగ్ మాల్స్లో క్యారీ బ్యాగ్కి డబ్బులు తీసుకుంటున్నారు. తీసుకోవచ్చు. ఎప్పుడు ఆ క్యారీ బ్యాగ్ పై ఎటువంటి ప్రచురణ ఉండకూడదు. అంటే కన్సర్న్ షాపింగ్ మాల్ తాలూకా లోగో కానీ వాళ్ళ తాలూకా అడ్వర్టైజ్మెంట్ కానీ ఉండకూడదు. ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు డబ్బులు వసూలు చేయడానికి వీల్లేదు. అలా విజయవాడలో ఒక షాపింగ్ మాల్ తీసుకుంటే 5 రూపాయల కవర్కి 50,000 రూపాయలు జరిమానా వేశారు. అక్కడ కమిషన్ కాబట్టి ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఈ ఒక్క రోజులో అన్నీ నేర్చుకోం, అన్నీ తెలుసుకోం. కానీ ఈరోజు లీగల్ మెట్రాలజీ కానీ, లేదా డ్రగ్ కంట్రోల్ కానీ, లేదా ఫుడ్ సేఫ్టీ కానీ అధికారులు వచ్చారు. వాళ్ళు కొన్ని విషయాలు చెప్పారు. సో ఓహో, ఈ విధంగా చేస్తే ఈ విధంగా నేరం, ఈ విధంగా వ్యాపారం చేయకూడదు అని ఒక చిన్న సెన్స్ మనకి వస్తే, తర్వాత వాళ్ళు సంప్రదించడానికి వాళ్ళ ఆఫీసులు ఉన్నాయి, శ్రీకాకుళం టౌన్లోనే వాళ్ళ ఫోన్ నెంబర్లు ఉన్నాయి. ఇక్కడతో ఆగిపోకండి. బయటికి వెళ్ళాక కూడా ఇక్కడ తెలుసుకున్న విషయాలపై పోరాటం చేయండి. పోరాటం చేస్తేనే ఈరోజు పార్కింగ్ ఫీ రద్దయింది అనే ఒక సర్క్యులర్ వచ్చింది మన ఏపీ స్టేట్ కన్జ్యూమర్ అఫైర్స్ నుంచి. ఎందుకు వచ్చింది? విజయవాడలోనే ఒక వ్యక్తి పోరాడాడు. కాబట్టి అంటే మనకి డైలీ వేరే సమస్యలు ఉంటాయి, మనకి పనులు ఉంటాయి. కానీ సమాజంలో మార్పు తీసుకురావాలనుకున్నప్పుడు ఈ చట్టాలపై మనకున్న అవగాహనని పెంచుకుంటూ ప్రశ్నించాలి, పోరాడాలి, అంతిమంగా విజయం సాధించాలి. డెఫినెట్గా మీ అందరూ మంచి ఉత్తేజంతో ఉన్నారు, ఉత్సాహంతో ఉన్నారు, అలాగే చైతన్యవంతులై ఉన్నారు. మీరేంటంటే మీ గ్రామాలకు పోయి ఇంకా 10 మందికి ఈ వినియోగదారుల చట్టం ఒకటి ఉంది, ఇక్కడ రెడ్రెసల్ కమిషన్ ఒకటి ఉంది, అలాగే డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్, డ్రగ్ కంట్రోల్, ఫుడ్ సేఫ్టీ. దానికి సంబంధించిన ఫిర్యాదులు చేయాలి. అది ప్రశ్నించేవాడికే ఫలితం దొరుకుతుంది. నేను అడగను, నా ఉదాసీన వైఖరి నేను ప్రదర్శిస్తానంటే ఎవరికి న్యాయం జరగదు. ప్రశ్నించాలి. ఇక్కడ చూసే ఇందాక చాలా మంది, ఇప్పుడు ఒక బీబీఏ స్టూడెంట్, ఎవరో ఒక స్టూడెంట్ వచ్చి ఏదో ఒక ఇష్యూ రైజ్ చేశారు. ఆయనకున్న నాలెడ్జ్లో వాట్సాప్లో నేను పెట్టానని అక్కడతో ఆగిపోయాను. ఒక సమస్యని అంతిమంగా మనం విజయం సాధించే వరకు పోరాటం నేర్చుకోవాలి. డెఫినెట్గా నేరం చేసిన వాడిని, తప్పు చేసిన వాడిని పనిష్ చేసేటంత వరకు మన పోరాటం కొనసాగింది. అప్పుడే మనం చరిత్రలో నిలుస్తాం. అలాగే ఇప్పుడు మీరందరూ ఈ డిగ్రీ విద్యార్థులు అందరూ బయటికి వెళ్తున్నారు. ఈ లెర్నింగ్ నుండి ఎర్నింగ్కి వెళ్తారు. ఎర్నింగ్కి వెళ్ళిన తర్వాత మీ చేతిలో, మీ జేబులో డబ్బులు మీరు ఖర్చు పెడతారు. ఏది గుండు సూదుకున్నా మీరు వినియోగదారుడే. విమానాలు గారు చెప్పారు, ఈ ప్లాట్ఫామ్ ఇప్పుడు మనలో ఉన్న ప్రతి ఒక్కరు ఈ ప్లాట్ఫామ్ మీద కొంటున్నాం. ప్రతి ఒక్కరు, ఎవరు కొనలేదా చెప్పండి? ప్రతి ఒక్కరు. దానికి ఈ ప్లాట్ఫామ్ మీద అవగాహన లేకపోవడం వల్ల మోసం జరుగుతుంది. ఈ కామర్స్ మీద కొన్ని గైడ్లైన్స్ తీసుకొచ్చారు. ఈరోజు మీరు అమెజాన్లో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ, మీషోలో కానీ మీరు ఒక వస్తువు ఇలాగా కావాలని ఆప్షన్కి వెళ్తే 10 రకాల వస్తువులు అక్కడ సిమిలర్ ప్రొడక్ట్స్ కూడా కనబడుతుంటాయి. సిమిలర్ ప్రైసెస్తో డిఫరెంట్ కంపెనీస్ కనబడతాయి. మనలో చాలామంది ఏది తీసుకోవాలనేది అవగాహన లేక కొన్ని తప్పుడు వస్తువులు కూడా ఆర్డర్లు పెట్టి మోసపోవడం జరుగుతుంది. అయితే మన గైడ్లైన్స్ ప్రకారం ప్రైస్ని మ్యానిపులేట్ చేయకూడదు ఈ ప్లాట్ఫామ్ మీద. అలాగే రిఫండ్ అనేది డెఫినెట్గా
ఆప్షన్ ఇవ్వాలి. అలాగే గ్రీవెన్స్ అడ్రస్, మన వస్తువు బాగాలేదంటే 2 రోజుల్లో మనకి అందిన వస్తువు బాగాలేదనుకోండి, ఏదో డిఫెక్ట్ ఉంది, లేకపోతే మీరు పెట్టిన ఆర్డర్ పెట్టిన వస్తువు రాలేదు, వెంటనే 2 రోజుల్లో మనం అక్కడే కస్టమర్ కేర్కి మనం కంప్లైంట్ చేయాలి. ఆ కంప్లైంట్ని ఒక ఐడి ఇచ్చి వితిన్ 30 డేస్లోగా మీకు రిజాల్వ్ చేయాలి. రిజాల్వ్ చేయనప్పుడు ఇందాక చెప్పారు కదా, నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్ లైన్ 14419151800114000 ఇలా హెల్ప్ లైన్ నెంబర్స్ ఉన్నాయి. వాళ్ళకి కాల్ చేస్తే ఆ హెల్ప్ లైన్లో సుమారు 1000 కంపెనీలు రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. వాళ్ళే డైరెక్ట్గా మీ గ్రీవెన్స్ని వాళ్ళ దగ్గర కంప్లైంట్ చేసి మీ గ్రీవెన్స్ ఈజీగా రిప్రెస్ అవుతుంది. అవన్నీ మా కమిషన్స్కి రండి, మేము కూడా పనిష్ చేస్తాం. మేము ఇచ్చిన ఈ 400 జడ్జిమెంట్లలో అమెజాన్, ఫ్లిప్కార్ట్ల మీద కూడా మేము ఆర్డర్స్ ఇచ్చాం. శ్రీ చిరంజీవి గారికి ఈ జ్ఞాపకాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రెసిడెంట్ ఫెడరేషన్ ఆఫ్ కన్జ్యూమర్ ఆర్గనైజేషన్స్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ తర్వాత మన